హలో అండి, టుడేస్ బ్లాగ్ మన భద్రాచలంలో రామాలయం అంగరంగ వైభవంగా ముస్తాబయింది. మన ముక్కోటి ఏకాదశి కోసం అన్ని అవతారాలు కూడా 31 డిసెంబర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అనమాట అండి. ఇది ముక్కోటి అనేది అరౌండ్ 24 డేస్ జరుగుతుంది. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ 10 డేస్ వచ్చి పగల్పత్తుగా, నెక్స్ట్ 10 డేస్ వచ్చేసి రాపత్తుగా డివైడ్ చేస్తారు. ఇది మొదటి 9 రోజులు 9 అవతారాలలో రాముల వారు తాతయ్య గారి మండపానికి వెళ్ళి ఊరేగింపుగా వస్తారు. అదేవిధంగా ఆ 9వ రోజు సాయంత్రం పూట భద్రాచలంలో తెప్పోత్సవం జరుగుతుంది. 10th డే అంటే ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు రాముల వారు ఉత్తర ద్వార దర్శనం అందిస్తారు. ఆ తర్వాత తదనంతరం ముక్కోటి తెల్లారి నుంచి 10 డేస్ ప్రతి మండపంకి వేయించేసి రాముల వారు ఊరేగింపుగా దర్శనం అందిస్తారు. లాస్ట్ డే వచ్చేసేసి కల్కి అవతారంలో మనకి దర్శనం అందిస్తారు రాముల వారు. ఆ తర్వాత 3 రోజులు విలాసోత్సవం జరుగుతుంది అనమాట. ఈ అవతారాలు కూడా 31 డిసెంబర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అనమాట అండి. మనకి జనవరి 21కి అలా ఎండ్ అవుతుంది. తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశం. భద్రాచలం రాముల వారి గురించి అనమాట. ఇవాళ ఆల్ సెట్ ఫర్ ముక్కోటి. ఇవాళ మీరు నా వెనకాల చూస్తున్నది రామాలయం అన్నమాట అండి. భద్రాచలం నుండి ఈ రాముల వారు కులదైవంగా భావించే సాక్షాత్తు రంగనాయక స్వామి వారు మన రాముల వారి కన్నా కొంచెం పైన రంగనాయకి గుట్ట మీద వెలిసి ఉన్నారు. ఈ విషయాన్ని చాలామందికి తెలియదు కాబట్టి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రీవియస్ 12 టెంపుల్స్ భద్రాచలం టూర్ బ్లాక్లో మేము తెలుసుకున్న విషయం అనమాట. రామదాసు వారు శ్రీరంగం వెళ్ళి ఇక్కడ వెలిసి ఉన్నది సాక్షాత్తు రాముల వారే అని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాముల వారు కులదైవంగా భావించే రంగనాయక స్వామి వారు ఈ భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉండాల్సిందిగా అనుకొని ఆయన జ్ఞాన మందిరం పక్కనే నిర్మించడం అయినది ఈ ఆలయం కూడా. తప్పకుండా భక్తులు ఎవరైతే రాముల వారిని కొలుస్తారో భద్రాచలం రామాలయం పక్కనే ఉన్నటువంటి రంగనాయక స్వామి వారిని కూడా దర్శించుకోవాల్సిందిగా తెలియజేయడం కోసమే ఈ స్పెషల్ బ్లాగ్ అనమాట అండి. రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా విశేషంగా తెలియాల్సినటువంటి చరిత్ర, అందరికీ కూడా తెలిసిన చరిత్ర కూడా ఉంది. భద్రాచల క్షేత్రం గురించి అందరికీ తెలిసిన విషయమే. అసలు భద్రాచలంలో ఎవరు? రాముడు ఏ విధంగా వచ్చాడు? ఆ సంగతి అంతా కూడా మనకి పురాణం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఇందులో రామదాసు గారే అసలు మూర్తి ఎవరు? పోకల దమ్మక్క అనే ఆవిడే ఇక్కడ రాముణ్ణి సేవించడం చూసి ఆ మూర్తిని చూడగానే తరించి ఆనందం చెంది అసలు మూర్తి ఎవరో తెలుసుకోవాలి. ద్విభుజం రఘునందన అంటారు. కానీ ఇక్కడ 4 చేతులు ఉన్నాయి కదా, 2 చేతుల్లో శంకుచక్రాలు ఉన్నాయి, 2 చేతుల్లో ధనుర్బాణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూర్తి ఎవరో తెలుసుకోవాలి. శంకుచక్రాలు ఉన్నాయి అంటే విష్ణు క్షేత్రమై ఉంటుంది. కాబట్టి విష్ణు క్షేత్రాలన్నింటిలోకి ఇలా ప్రధానమైనటువంటి క్షేత్రం శ్రీరంగం. శ్రీరంగం వెళ్ళటం, అక్కడ ఆచార్యుని ఆశ్రయించి వివరాలు తెలుసుకునడం జరిగింది. రాముడు ఎలా వచ్చాడు, ద్వాపరయుగంలో రావటం గారి దగ్గర నుంచి రాముడు రామనారాయణుడు అని, ఓంకార రాముడు అని, వైకుంఠ రాముడు అని విశేషం తెలుసుకున్నాడు. రాముడి కన్నా ఉన్నతంగా రంగనాథ స్వామి ఉండాలి. ఎందుకు అంటే శ్రీరంగం అందరికీ తెలిసిందే. త్రేతాయుగంలో పట్టాభిషేక సమయంలో రాముడు తన కులదైవాన్ని విభీషణకి ఇవ్వడం జరిగింది. ఆ మూర్తే మన శ్రీరంగంలో ఉన్నటువంటి
శ్రీరంగనాథ స్వామి వారు. కాబట్టి రంగనాథ స్వామి పైన ఉండాలి అని చెప్పి భద్రాచల ప్రాంతంలో రాముడి కన్నా ఉన్నతంగా పైన ఉండేటట్టుగా రామదాసు గారు పైన రంగనాథ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా స్వామివారి మహిమలు అనేకాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తూనే ఉన్నాయి. కింద అంబసత్రం అనేది ఉంది. అందులో దాసుగారు ఓ మహానుభావుడు ఉండేవారు. ఆయన ద్వారా ఏర్పడిన సత్రం అంబసత్రం. ఆ దాసుగారు రంగాన్ని పిలిస్తే చాలు పైనుంచి పాము పాక్కుంటూ వెళ్ళి ఆ దాసుగారి ఇచ్చినటువంటి పాలు తాగి వచ్చేది అని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. క్షేత్ర దర్శనంలో భాగంగా ప్రధానంగా రాముల వారి దర్శనం ఎలాగో రంగనాథ స్వామి ఆలయం కూడా సేవించాలి. ఇక్కడే ధ్యానం చేసుకుంటూ రామదాసు గారు కింద ఆలయం ఏ విధంగా కడుతున్నారు, ఎలా కడుతున్నారో చూస్తూ ఉండేవారు. అందుకని గాను ఇక్కడ రామదాసు ధ్యాన మందిరాన్ని, రంగనాథ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి నుంచి అనేక మంది భక్తులు రాముడి దర్శనంతో పాటు ఆ రామలింగుని దర్శనం చేసుకొని నడుచుకుంటూనే ఈ రంగనాయకుల గుట్ట మీదకి రావటం. ఈ క్షేత్రానికి, ఈ గుట్టకి పేరు రంగనాయకుల గుట్ట అంటారు. ఈ గుట్ట దగ్గర రావటం, ధ్యానం చేసుకోవటం, రామదాసు ధ్యాన మందిరాన్ని చూసి తరించటం, రంగనాథ స్వామిని సేవించటం, తరించడం జరుగుతుంది. అటువంటి పుణ్యక్షేత్రం రంగనాథ స్వామి. అందరూ కూడా సేవించండి, తరించండి. జై శ్రీరామ్.